ఆంధ్రలో మహిళల సాధికారత భద్రత కోసమంటూ షీ ఆటోలను ప్రవేశపెట్టింది ఏపీ సర్కార్. 8 నెలల క్రితం ప్రారంభమైన షీ ఆటోలకు ఆదరణ పెరుగుతోంది. డ్రైవర్స్ గా మహిళలు దూసుకుపోతున్నారు. కొద్దిపాటి ఇబ్బందులు ఉన్నా ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఉంటే చరిత్ర సృష్టిస్తామంటున్న షీ ఆటో డ్రైవర్స్ తో మా ప్రతినిధి స్వప్న ఫేస్ టు ఫేస్. ఆటో డ్రైవర్ అనగానే ముందుగా గుర్తొచ్చేది పురుషులే. ఎందుకు అంటే ఆటోలు నడుపుతున్నది ఎక్కువ శాతం మంది పురుషులే ఉన్నారు కాబట్టి. కానీ విజయవాడ నగరంలో ప్రభుత్వం మహిళలకు షీ ఆటోలు అందించి వారి బ్రతుకులకు భరోసా కల్పించింది. వారి జీవితాలలో వెలుగులు నింపింది. అదేవిధంగా మహిళా ప్రయాణికులు కూడా తమ భద్రతకు సౌకర్యంగా ఉంటుంది అని చెప్పి తమ ప్రయాణానికి భద్రత కల్పించారు అని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఎందుకు అంటే గతంలో మనం ఆటో డ్రైవర్ల కారణంగా అత్యాచారాలు జరిగిన ఘటనలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో మహిళా ఆటో డ్రైవర్ల వల్ల తమ ప్రయాణానికి భద్రత కల్పించినట్లుగా ఫీల్ అవుతున్నారు మహిళా ప్రయాణికులు. ఈ నేపథ్యంలోనే మరికొంతమంది మహిళలు తమ ఆటోలను అందించడం వల్ల ఆర్థికంగా మేము బలపడ్డాము, మా సొంత కాళ్లపైన మేము నిలబడగలుగుతున్నాము అంటూ మా కుటుంబాలతో సంతోషంగా గడపగలుగుతున్నాము అంటున్నారు మహిళా ఆటో డ్రైవర్లు. ఈ నేపథ్యంలో ఇక్కడ కొంతమంది మహిళా ఆటో డ్రైవర్లు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండమ్మా, మీరు గతంలో ఏం చేసేవారు? హౌస్ వైఫ్ అండి. ఓకే, అంటే ఏమన్నా జాబ్ చేసేవారా? మీరేమైనా చేసేవారు? నేను టైలరింగ్ చేసేదాన్ని. హౌస్ వైఫ్గా ఉంటూ టైలరింగ్ చేసేవాళ్ళం మేడం. ఈ పేపర్లో యాడును విఎంసీ వాళ్ళు ఇట్లా అప్లికేషన్లు ఉన్నాయి, ఇట్లా పెట్టుకోండి షీ ఆటోకి, కొత్త ప్రోగ్రాము, కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి కంపల్సరీ మీకు ఇచ్చేస్తాం అన్నారు అని మేము అప్లికేషన్ పెట్టి వచ్చాం మేడం ఇక్కడికి. మీరు చెప్పండి అమ్మా, మీరేం చేస్తారు? నేను ఉషా కంపెనీలో చేశానండి జాబు. అక్కడ జాబ్ చేస్తూ మానేశాను. అంటే అక్కడ ఇష్టం లేక ఏదైనా పర్మిషన్ కావాలంటే పర్మిషన్ ఇవ్వరు, పొద్దున వెళ్ళాలి రాత్రి రావాలి, పిల్లలతో ఇబ్బందిగా ఉండేది. తర్వాత ఒక రోజు పేపర్లో యాడ్ చూసి మా వారు చెప్పారు, వెళ్తావా డ్రైవర్కి అని చెప్పేసి అంటే నేను వెళ్తానని చెప్పేసి మా వారి ప్రోత్సాహంతో నేను ఈ ఆటోకి వచ్చాను. ఆటోలోకి వచ్చిన తర్వాతకి నాకు చాలా బాగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి పని చేశారని నేను అనుకుంటున్నాను. ఈ విషయంలో మాత్రం నాలాంటి వాళ్ళకి ఇంకా ఇవ్వాలని కోరుకుంటున్నాను కూడా. మీరు చెప్పండమ్మా, మీరేం చేసేవారు? నేను ఐడియా ఆఫీస్లో టెలికాలర్గా చేసేదాన్ని. దాంట్లో వచ్చి నెలకు వచ్చి ఒక 5,000 శాలరీ వచ్చేది. ఇప్పుడు ఏంటంటే మా ఇంటి దగ్గర కార్పొరేటర్ ఆఫీస్లో ఇలాగా షీ ఆటోలు పెట్టుకుంటున్నారు అప్లికేషన్, మీరు కూడా పెట్టుకోండి అన్నారు. అలా అప్లికేషన్ పెట్టుకుని దాని ద్వారాగా నేను కూడా ట్రైనింగ్ అయి నేర్చుకుని తగులుకోండి. మీరు చెప్పారు ఐడియా ఆఫీస్లో ఇంత శాలరీ ఉందని చెప్పి. ఇప్పుడు మీరు మీ సొంత కాళ్లపై మీరు నిలబడగలుగుతున్నారు. మీకు అక్కడికి ఇక్కడికి పోల్చి చూస్తే మీ ఆదాయంలో కానివ్వండి, మీకున్న వెసులుబాటులో కానివ్వండి ఎలా ఉంది? ఆదాయంలో చాలా తేడా ఉంది. అక్కడ వచ్చేది 5,000, ఇక్కడికి వచ్చి మనకు 15,000 దాకా సంపాదించుకోవచ్చు. నెలకు వచ్చేసి స్కూల్ పిల్లలు కానీ లేదా మనం డైలీ తోలుకున్నా నెలకు వచ్చి 15,000 వస్తాయి. అదేవిధంగా అక్కడ మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అక్కడే ఉండాలి. ఇప్పుడు పర్మిషన్ ఏమి ఇవ్వరు, మనకేం సెలవు ఉంటుంది. ఇదేంటి మన ఇష్టం వచ్చినప్పుడు బండి వేసుకోవచ్చు, లేకపోతే లేదు ఒంట్లో బాగోపోయిన బండి ఇంటి దగ్గర పెట్టుకోవచ్చు, మన ఇష్టం వచ్చినట్టుగా చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా ఫ్రీగా బాగుంది. అదేవిధంగా ఇంట్లో ఉన్న పిల్లల్ని కూడా చూసుకోవడానికి కూడా చాలా బాగుందండి. సరే, ఇంకా కొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. రండమ్మా, చెప్పండి. మీరు ఇప్పుడు బయటకు వెళ్తూ ఉంటారు ఆటోల్లో, మీకు మీ తోటి ప్రయాణికులు కావచ్చు, మీకు అంటే తోటి డ్రైవర్లు జెంట్స్ ఉంటారు, వారితో మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి? ఏం లేదు మేడం, ఎక్కిన వాళ్ళు కూడా మాకు మామూలుగానే ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంకా ఎక్కువ ఆటోలు రావాలని ఎంకరేజ్ చేస్తూ మాకు బాగానే ఉన్నారు మేడం. బయట ఇబ్బందులు అయితే మాకేం లేవు. ఫస్ట్లో స్టార్టింగ్లో నాకు చిన్న యాక్సిడెంట్ అవ్వటం వల్ల 2 నెలలు నేను బండి తీయలేదు మేడం. తర్వాత మా వారు 1 నెల మళ్ళీ తను నేర్పించడం వల్ల ట్రాఫిక్లో అట్లా ఇబ్బంది లేకుండా నేను తోలుకుంటున్నాను మేడం. మాకైతే బాగానే ఉంది, కానీ స్టాండ్ల గురించే కొంచెం మాకు ఇబ్బందిగా ఉంది. అది ఒక్కటే చేస్తే చాలు మేడం. ఇంకా మీరు ఏమన్నా ఎన్టీవీ ద్వారా అధికారులకి ఏమన్నా మీ సమస్యలు చెప్పదలిచారా? ఇంకా సమస్యలు అంటే ఏమి లేవు మేడం. ఆటో స్టాండ్ల దగ్గరికి వెళ్తే ఆ స్టాండ్ల వాళ్ళే వల్గర్గా మాట్లాడటం చేయటం, గొడవలు కూడా పెట్టుకుంటున్నారు మేడం మాతో. మేము అసలు ఆటో స్టాండ్కి వెళ్ళటం మానేసాం. మీకు ప్రత్యేకించి ఒక స్టాండ్ కావాలని అయితే కోరుకుంటున్నాం మేడం. అంతే మేడం. ఆ రంగం ఈ రంగం అని కాకుండా ఏ రంగంలోనైనా మగవారికి దీటుగా ఆకాశమే హద్దుగా సాగిపోతామంటున్న షీ ఆటోస్తో కెమెరామెన్ లక్ష్మణ్తో స్వప్న, ఎన్టీవీ, విజయవాడ.